హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు దివ్య అండి. నేను మీకు ఈ ఛానల్లో బ్యూటీ, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్ని షేర్ చేస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇవాళ నేను మీతో నా ఈవినింగ్ రొటీన్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను కూడా మనం ఫస్ట్ చేసే మిస్టేక్ ఏంటంటే కొంచెం పని ఎక్కువైనా కానీ ఫస్ట్ నెగ్లెక్ట్ చేసేది మన వర్కౌట్నే కదా. నేను కూడా అంతే. హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఈ ఇల్లు సర్దుకునే పనిలో పడి వర్కౌట్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు నా వర్కౌట్ని ఒక 2 డేస్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇన్ కేస్ మీకు కూడా ఏదైనా వర్కౌట్ ఉన్నట్లయితే కంపల్సరీగా ఫాలో అవ్వండి. అండ్ ఇన్ కేస్ మీరు కనుక ఏ వర్కౌట్ ఫాలో అవ్వనట్లయితే జస్ట్ సింపుల్ వాకింగ్ కానీ ఇలా ఏదో ఒకటి రోజు మనం కనుక ఎక్సర్సైజ్ చేస్తున్నట్లయితే మనం ఎక్కువగా హెల్తీగా హ్యాపీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ కేస్ మీరు కనుక ఏ ఎక్సర్సైజ్ కానీ వర్కౌట్ కానీ చేయనట్లయితే ఇవాళ నుంచే స్టార్ట్ చేయండి. ఇవాళ నా ఈవినింగ్ రొటీన్ నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. నా ఈవినింగ్ రొటీన్ అంతా ఎలా గడుస్తుంది హైదరాబాద్ వచ్చిన తర్వాత అనేదంతా నేను మీకు ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను. నాకు వర్కౌట్ చేసుకునేటప్పుడు షూస్ వేసుకోవడం అలవాటు అండి. షూస్ లేకుండా వర్కౌట్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది. నాకు షూస్ వేసుకున్నట్లయితే చాలా కంఫర్టబుల్గా ఫ్రీగా అనిపిస్తుంది. అందుకే నేను షూస్ యూస్ చేస్తాను కంపల్సరీగా వర్కౌట్ చేసేటప్పుడు. తర్వాత ఈ మ్యాట్ని కూడా నా వర్కౌట్ కోసం యూస్ చేస్తాను. నా వర్కౌట్ రొటీన్ ఎలా ఉంటుంది, ఏ ఎక్సర్సైజెస్ ఫాలో అవుతాను, ఇదంతా కూడా నేను ఆల్రెడీ వీడియో షేర్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు కనుక వాచ్ అయినట్లయితే కనుక నేను దాన్ని పైన ఇక్కడ ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్. ఒకసారి చూడండి. ఇక్కడ నేను జస్ట్ బ్రీఫ్గా పైన మాత్రమే చూపిస్తున్నాను. మొత్తం నా వర్కౌట్ రొటీన్ అంతా కంప్లీట్గా కావాలి అంటే మీరు ఆ వీడియో వాచ్ చేసినట్లయితే మీకు క్లియర్గా తెలుస్తుంది. వర్కౌట్ కంప్లీట్ అవ్వగానే నేను చేసే ఫస్ట్ పని ఫేస్ వాష్ చేసుకుంటాను. తర్వాత నేను విండోస్, డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేస్తానండి. ఈ టైంలో ఇంకా మాకు దోమలు స్టార్ట్ అయిపోతాయి. చుట్టూతా చెట్లు ఉన్నాయి కాబట్టి మాకు దోమలు అవి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. ఇలా ఈ విండోస్ అన్ని క్లోజ్ చేసేసిన తర్వాత నేను ఈ దోమలు రాకుండా అగరబత్తి వెలిగించేసి పెడతానండి. దీనివల్ల దోమలు రాకుండా ఉంటాయి ఈవినింగ్. ఇది నా రొటీన్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఈ దోమల వల్ల మనకు చాలా రకాల జబ్బులు అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. అందుకని కంపల్సరీగా ఈ అగరబత్తి వెలిగించి పెడతాను. ఇది నేను ఇక్కడ తీసుకున్నది గుడ్ నైట్ న్యాచురల్స్ నీమ్ అగరబత్తి అండి. ఇది 100% న్యాచురల్. ఈ అగరబత్తి ఎలా ఉంటాయి అనేది కూడా నేను మీకు ఇక్కడ ఒకసారి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే ఒక ఐడియా వస్తుందని యాడ్ చేశాను. నార్మల్గా ఏంటంటే మనకి ఇలాంటి అగరబత్తీలు మనకి మార్కెట్లో చాలా దొరుకుతాయి. కానీ మీరు ఇలాంటివి కొనేటప్పుడు ఖచ్చితంగా చూసుకోవాల్సింది వాటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చూసుకోండి. ఎందుకంటే చాలా వరకు ఇల్లీగల్గా కెమికల్స్ ఉన్న అగరబత్తీలు ఎక్కువగా దొరుకుతాయి. ఈ గుడ్ నైట్ న్యాచురల్స్ నీమ్ అగరబత్తి ఏంటంటే మనకి 100% న్యాచురల్ అండ్ ఇందులో మనకి నీమ్, పసుపు, వేపాకు, పసుపుతో చేసిందనమాట. కాబట్టి దీనివల్ల మనకి హెల్త్ ఇష్యూస్ లాంటివి కూడా రాకుండా ఉంటాయి. ఇలా ఈ అగరబత్తిని వెలిగించిన తర్వాత ఈ అగరబత్తి లాంటి వాటిని మనం ఇలా వెలిగించిన తర్వాత ఒకసారి రూమ్ అంతా కనుక చూపించేసేసి ఒక కార్నర్లో పెట్టుకున్నట్లయితే రూమ్లో దోమలు రాకుండా ఉంటాయి. ఇలా చేసే ముందు మనం కంపల్సరీగా డోర్స్, విండోస్ లాంటివి క్లోజ్ చేసుకోవాలి. లేదంటే మళ్ళీ ఏం ప్రయోజనం ఉండదు, దోమలన్నీ మళ్ళీ వచ్చేస్తాయి. ఈ గుడ్ నైట్ న్యాచురల్స్ అగరబత్తికి నాకు బయట వాటికి కనిపించిన డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు మనకి బయట యూజ్ చేసే వాటిలో కెమికల్స్ ఉంటాయని తెలుసు. అలానే మీరు కనుక ఈ అగరబత్తి యొక్క ఇంగ్రీడియంట్స్ చూసినట్లయితే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుందండి ప్యాకెట్ మీద. సో మనకి ఏమేమి కలుపుతున్నారు అనేది తెలుసు అండ్ న్యాచురల్ కూడా తెలుసు. ఇందులో ఏం కెమికల్స్ లేకపోవడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ లాంటివి రావు. పిల్లలున్నా, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ మనం బయట తీసుకునే వేరే వాటి వల్ల ఏంటంటే ముఖ్యంగా మనకు కనిపించేది బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వెలిగించినప్పుడు అది మనకు బ్రీతింగ్ సరిగ్గా లేదు, ఎందుకు ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోతున్నాం అలా వేరేవి పెట్టుకున్నప్పుడు. కానీ దీనికి నాకు ఆ ప్రాబ్లం అనిపించలేదు. నాకు కూడా వేరేవి పెట్టినప్పుడు కొన్నిసార్లు అలా అనిపించేది. కానీ ఇది స్టార్ట్ చేసిన తర్వాత నాకు అలా అనిపించకపోవడం వల్ల నేను అప్పటి నుంచి ఇదే రెగ్యులర్గా వాడుతున్నాను. ఇన్ కేస్ మీరు కూడా ఇలాంటివి యూజ్ చేసే వాళ్ళైతే కంపల్సరీగా ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి.
మనకి తెలియక మనం ఇలా హార్మ్‌ఫుల్ కెమికల్స్ ఉన్నటువంటి ఈ స్టిక్స్‌ని గనక యూజ్ చేసినట్లయితే, మనకి చాలా రకాల జబ్బులొచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. వాటిలో ఎక్కువగా మనకు తెలిసినవేంటి అంటే ఆస్తమా కానీ, గుండె జబ్బులు కానీ, లేదంటే రెస్పిరేటరీకి సంబంధించిన డిసీజెస్ కానీ, స్కిన్ ఇరిటేషన్ కానీ, ఇలాంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు కనుక ఏమన్నా ఇలాంటి అగరబత్తీలు యూజ్ చేసేట్లయితే గనక దోమలకి వాటిలో హార్మ్‌ఫుల్ కెమికల్స్ లేకుండా ఇలా న్యాచురల్‌గా ఉన్న వాటిని యూజ్ చేయడానికి ప్రిఫర్ చేయండి. ఇక్కడ నేను యూజ్ చేసినటువంటి గుడ్ నైట్ న్యాచురల్స్ అయితే కనుక ఇది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, అంటే మనకి ఈ ఆయుర్వేద ఇలాంటి వాటికి సంబంధించిన మినిస్ట్రీ ఏదైతే ఉందో దాని నుంచి అప్రూవ్ కూడా చేయబడింది. ఇలా ఈ అగరబత్తిని ఇల్లంతా చూపించేసిన తర్వాత ఒక కార్నర్ లో పెట్టుకుంటానండి, ఒక స్టాండ్ లో పెట్టేసుకొని పెట్టుకుంటాను. దీనివల్ల మనకి దోమలన్నీ కూడా చాలా త్వరగా చచ్చిపోతాయి. అలానే మామూలుగా మనకి బయట దొరికేవి ఏంటంటే ఒక 30 to 40 minutes మాత్రమే ఉంటాయి, కానీ ఇది మనకి 3 hours దాకా ఉంటుంది దాదాపు. సో రూమ్ అంతా కూడా చక్కగా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత నేను ఈవినింగ్ స్నాక్స్గా ఏదైతే తీసుకుందాం అనుకుంటున్నానో దాన్ని ప్రిపేర్ చేసుకుంటాను. ఇవాళ నేను స్నాక్స్ కోసం బనానా చాకో స్మూతీ తయారు చేసుకుంటున్నానండి. దానికోసం బనానాస్, పాలు, పంచదార, మనకి కోకో పౌడర్ దొరుకుతుంది కదా అది, అండ్ కొంచెం హర్ష్కేస్ సిరప్ కూడా తీసుకుంటున్నాను చాక్లెట్ ఫ్లేవర్లో. ఇలా ఒక్కొక్క రోజు ఇలా మిల్క్ షేక్ కానీ స్మూతీ కానీ చేసుకుంటాను, లేదంటే వేరే ఏదన్నా నార్మల్ ఫ్రూట్స్ తీసుకొని తినడానికి కూడా ట్రై చేస్తాను. బేసిక్గా ఏంటంటే ఎక్కువగా స్నాక్స్లో ఏదైనా ఫ్రూట్స్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. వర్కౌట్ చేస్తున్నాను కాబట్టి ఇవాళ నాకు ఈ బనానాస్ తీసుకోవడం వల్ల కొంచెం ఎనర్జెటిక్గా కూడా అనిపిస్తుందండి. అందుకే నేను ఇవాళ ఈ మిల్క్ షేక్లో 2 బనానాస్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో కోకోవా పౌడర్, పంచదార, పాలు యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఈ చాకో బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా టేస్టీగా అనిపిస్తుంది అండ్ చూడడానికి కూడా తాగేయాలి అని అనిపిస్తుంది. ఇక్కడ మీకు సైడ్కి కనిపిస్తున్నదంతా కూడా నేసన్ జార్లో అదంతా కూడా హెర్ష్కే సిరప్. ఇప్పుడు ఇది నా మీ టైం అండి. ఇక్కడ నేను నాకేమైనా వచ్చిన ఇంపార్టెంట్ మెయిల్స్ కానీ వాటన్నిటికీ రిప్లై ఇవ్వడం కానీ, నెక్స్ట్ మీ కామెంట్స్కి వాటికి రిప్లై ఇవ్వడం, ఇవన్నీ కూడా ఈ టైంలో చూస్తూ ఉంటాను ఎక్కువగా నేను. అండ్ తర్వాత ఎడిటింగ్ చేయాల్సిన వీడియోస్ ఏంటి, రికార్డ్ చేయాల్సిన వీడియోస్ ఏంటి, వాటన్నిటి గురించి ప్లాన్ చేసుకోవడం, ఇదంతా కూడా ఈ టైంలో చేస్తూ ఉంటాను. అలా ఈ ప్లాన్ చేసుకుంటూ నా ఈవినింగ్ స్నాక్స్ని ఎంజాయ్ చేస్తాను. తర్వాత ఈ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను నాకు రేపు చేయాల్సిన పనులేంటి వీటన్నిటికీ సంబంధించి నేను ముందు రోజే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాను. అండ్ ఇవాళ పెట్టుకున్నటువంటి పనులు ఎంతవరకు కంప్లీట్ చేయగలిగాను అనేది కూడా చెక్ చేసుకుంటాను. సో ఇది నా ఈవినింగ్ రొటీన్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి.